దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి అనుదిన దూపవేదిక ద్వారా ప్రతిదినము దేవుని వాక్యం వింటూ బలపడుచున్న మీ అందరిని బట్టి మరొకసారి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాము. ఈరోజు కూడా పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకుందాం. కీర్తన గ్రంథం 32వ కీర్తన 8వ వచనాన్ని చదువుదాం. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గము నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. అవును, ఈ ఉదయకాలం దేవుని వాక్యంలోంచి మనం ఆలోచన చేసినప్పుడు యేసుప్రభు వారు నిజంగా ఎంత అద్భుతమైన మాటలు మానవ జీవితం కొరకు రాసి ఉంచారు. కొన్నిసార్లు మనం మన జీవితంలో సతమతం అవుతూ ఉంటాం. ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, లేకపోతే ఈ పని చెయ్యాలా చేయకూడదా, ఈ మాట అనాలా అనకూడదా అని అలాగా చిన్న చిన్న విషయాల్లో కొన్నిసార్లు సతమతమైతే, కొన్నిసార్లు పెద్ద పెద్ద విషయాల్లోనే సతమతం అవుతున్నటువంటి పరిస్థితులు మన జీవితంలో ఉంటాయి. ఒకవేళ అలాంటి సమయంలో మనం సరియైన నిర్ణయం తీసుకోకపోతే ఆ తర్వాత వచ్చే పర్యవసనం చాలా చేదుగా, చాలా భారీగా నష్టాన్ని మనం చూడవలసి ఉంటుంది. అందుకోసమనే ఈ ఉదయకాలం ఆయన దేవుని వాక్యంలో రాసిన సంగతులు మనం ఆలోచిస్తే, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. అంటే ప్రభు ఆలోచనకర్త. మనకు తెలుసు ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. అంటే వండర్ఫుల్ కౌన్సిలర్ అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. అద్భుతమైనటువంటి ఆలోచనలు ప్రభు మనకిచ్చి మన జీవితంలో మనల్ని నడిపిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మన ప్రతికూల పరిస్థితుల్లో, మన దుఃఖ సమయంలో, కష్టకాలంలో, లేకపోతే మన జీవితంలో ఎదురవుతున్న ఏ పరిస్థితి అయినా కూడా దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు ప్రభు తన యొక్క ఆలోచన మనకిస్తాడు. అంతేకాకుండా తన దృష్టి మన మీద ఉంచుతాడు. మనం ఏ మార్గంలో నడవాలో కూడా ప్రభువే మనకు తెలియచేస్తాడు. ఒక తండ్రిలాగా, ఒక ఉపాధ్యాయుడిలాగా ఆయన మనకి మంచిగా ఉపదేశం చేస్తాను అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఉదయకాలం మనం ఎలా బ్రతకాలో, ఎలా నడవాలో, ఎలా ఆలోచించాలో, ఎలా జీవించాలో ప్రతీది కూడా ప్రభు మనకి నేర్పిస్తానని చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనం ప్రభు వైపు చూద్దాం, దేవుని మాటను నమ్ముదాం. ప్రతి పరిస్థితుల్లో మన కుటుంబాలని, మన జీవితాలని, అలాగే మన పిల్లల్ని, మన పరిస్థితులను దేవునికి అప్పగించుకుందాం. అట్టి కృప ప్రభు వింటున్న ప్రతి వారికి దయచేయునుగాక. ఆమేన్.